శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా. శాస్త్రి బామ్ 5 రూపాయల్లో అద్భుతం. షాగపూర్ గ్రామంలో సర్వే నెంబర్ 521లో ఎస్వీఆర్ మినరల్ సంస్థకు ప్రభుత్వం 15 హెక్టార్లు లీజుకి ఇచ్చింది 20 సంవత్సరాలకు. ఆ లీజు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ 2021 నుంచి కూడా మళ్ళీ 20 సంవత్సరాలు పొడిగిస్తూ 2041 వరకు ఈ యొక్క మినరల్ అంటే పలుగురాళ్ళు తీయడానికి అనుమతి ఇచ్చింది. మళ్ళీ షాగపూర్ ఏమో కిలోమీటర్ కూడా లేదు, చెరువు ఏమో ఆనుకొని ఉంది. ఈ బ్లాస్టింగ్ చేయడం వలన చెరువు కట్ట తెగిపోతుంది దానికి. తర్వాత ఊర్లలో క్రాక్స్ కూడా వస్తూ ఉన్నాయి ఇళ్ళకి. మెయిన్గా ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల అంతా వ్యవసాయ భూములు ఉన్నాయి. ఎస్సీ వాళ్ళే, దళితుల ఎస్సీ భూములలో వాళ్ళకు ఉన్నాయి 2 ఎకరాలు, ఎకరా 4 ఎకరాలు వ్యవసాయం చేసుకుందామంటే ఈ చూస్తూ ఉన్నాం మనం, ఈ మట్టి అంతా ఈ యొక్క భూమిలో పడి వాళ్ళు వ్యవసాయం చేసుకుని కూడా ఇబ్బంది అవుతూ ఉంది. ఇక్కడ మట్టి పడుతుంది, బ్లాస్టింగ్ చేయడం వల్ల రాళ్ళు వచ్చి ఎప్పుడు పడతావు ఎప్పుడు ప్రాణాలు అవుతాయో తెలియని భయంతో ఈరోజు రైతులు బతుకుతూ ఉన్నారు, గ్రామస్తులు ఈరోజు జీవిస్తూ ఉన్నారు. ఏడీ ఆఫీసులు ఉన్నాయంటాడు, వీళ్ళు ఊరోళ్ళు వస్తే రాని అంటాడు. కాంట్రాక్ట్లు చెప్తా ఉన్నాం, నువ్వు ఎక్కడోడవు, ఏ ఊర్లోకి వచ్చి నీ పెత్తనం చెలాయిస్తున్నావు బిడ్డ. ఆంధ్ర కాంట్రాక్ట్లు చెప్తా ఉన్నా, గతంలో మీ ఏషాలు నడిచినాయి, మాజీ మంత్రులు ఆ ప్రభుత్వంలో నడిచినాయి, కానీ ఈ ప్రభుత్వంలో మీ ఏషాలు నడువు. ఖచ్చితంగా మిమ్మల్ని తరిమి ఈరోజు ఆంధ్రాకి పంపబోతే ఈరోజు అంతవరకు బీసీ పొలిటికల్ చేసి విశ్రమించకుండా పోరాటం చేస్తుంది. మన ప్రాంత హక్కులు మన ప్రాంత కాంట్రాక్టర్లకు అప్ప చెప్పాడు, కానీ ఈరోజు ఆంధ్ర వాడు వచ్చి అంటే ఇక్కడ ఎవడు మొగోళ్ళు లేడా, ఆ మొగోళ్ళకు ఇక్కడ కట్టబెట్టినకే. మళ్ళీ మాజీ మంత్రి పెద్ద ఉద్యమం అన్నాడు కదా, తెలంగాణ ఉద్యమం చేసిన అన్నాడు కదా, మళ్ళీ ఏడ ఉంది నువ్వు చేసిన ఘనకార్యం ఏంది? ఎన్ని ముడుపులు తీసుకొని ఈరోజు వాళ్ళకి అప్ప చెప్పినవు. ఈరోజు ప్రజలందరూ కూడా అర్థమవుతా ఉంది. కాబట్టి ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కలిగే పని ఏ ప్రభుత్వం ఉన్నా సరే, ఏ నాయకులైనా సరే తీసుకోక చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. స్థానిక తహసీల్దార్ కూడా చెప్తా ఉన్నాం, పెబ్బేరు మన శ్రీరంగపూర్ కూడా విజిట్ చేసినాం. మళ్ళీ తహసీల్దార్ బ్లాస్టింగ్ పర్మిషన్ చేయాలంటే తహసీల్దార్ ఎస్ఐ గారి పర్మిషన్ ఉండాలి. మళ్ళీ మీ అనుమతి లేకుండా ఈరోజు బ్లాస్టింగ్ చేస్తూ ఉంటే స్థానిక మేజిస్ట్రేట్ గారు ఏం చేస్తూ ఉన్నారు? మేజిస్ట్రేట్ గారు, తహసీల్దార్ గారు కూడా వీటిపైన ఏదో విజిట్ చేసి విచారణ చేయాలని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు రాములు, సన్నప్ కొండన. మేము 4 అన్నదమ్ములు ఉన్నాం. మాకున్నదే 4 ఎకరాలు అనుకుంటే అందులో 3 ఎకరాలు ఆల్రెడీ మట్టిలో పోయి ఉంటుంది, 1 ఎకరా పొలంగా ఉంటుంది. ఏదో దానాన్ని చేసుకుందాం అంటే ఈ యొక్క మైనింగ్ వల్ల మట్టి అక్కడ నూగడం వల్ల బ్లాస్టింగ్ వల్ల భయపడి మేము సాగు చేసుకోలేకపోతున్నాం. ఇక్కడ మేము షాగాపూర్ గ్రామంలోనే అయితే ఈ గుట్ట వెనుక మాకు పొలం ఉందని మేము ఎంతో ధైర్యంగా ఉంటాం, కానీ ఆ మట్టి నూగడం వల్ల మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు మాకు ఇల్లే పాతగా అయిపోతుందంటే భూమి కూడా పోయింది. కనీసం ఏమీ ఆధారం లేకుండా మేము ఇదే అయిపోతున్నాం. ప్రభుత్వం తరఫున మీరే ఎలాగైనా ఈ సాయం చేస్తారని, మీరే అధికారులు ఏదో ఈ విధంగా. దీనివల్ల ఏం నష్టం జరుగుతుంది నీకు? ఊరికి ఇండ్లు కూలిపోతున్నాయి. కనీసం మట్టి బునాదులకు తీసుకుపోదాం అంటే కూడా మట్టికి ట్రాక్టర్కి ఇంత అమౌంట్ అని చెప్తున్నారు. ఇదివరకు మాకు ఫ్రీగా వచ్చేది, ఇసుక ఫ్రీ వచ్చేది, మట్టి ఫ్రీ వచ్చేది, అన్నిటికీ పైసలు అయినాయి. కనీసం గుడి చేసుకోవడానికి ఇంత మట్టి నూక్కొని కట్టెలు అతుకొని వేసుకోవడానికి కూడా మట్టి తీసుకుపోవడానికి అవకాశం లేదు. అన్నిటికీ మేము ఏదో కట్టాలి, దానికి వాళ్ళు ఫోటోలు కొట్టి అక్కడ పెట్టేస్తున్నారని ఇబ్బంది అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.